నా మాట ఏంటంటే మా చెల్లి అక్కడ ఎంపీగా గెలవదు, ఎట్టి పరిస్థితుల్లో గెలవదు, నాకు అదే బాధ వేస్తుంది, ఆవిడ ఓడిపోవటమే నాకు బాధ కలిగిస్తుంది అని అంటున్నాను. దేవుడు అంత బాధ పెట్టాడండి, నేను కూడా అంత బాధ పెట్టదలుచుకోలేదు, నేను తప్పకుండా గెలుస్తాను. యా, కన్క్లూడ్ చేసే ముందు ఒకటే అండి, బేసిక్గా ఇది సరే ఇప్పటిదాకా మిమ్మల్ని ఏడిపించాము, నిజంగా బాధ పెట్టాము కూడా, కొన్ని ఇష్యూలు గుర్తు చేసి అది సందర్భం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో. కాకపోతే మీ గురించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్, యాక్చువల్లీ మీకు ఒక బ్రాండింగ్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో, మీరు గమనించారో లేదో. మీరు అన్న కొన్ని డైలాగులు ఈరోజు సినిమాల్లో వాడుతున్నారు, ఎంటైర్ సోషల్ మీడియాలో ఉంటాయి మీరు మాట్లాడిన మాటలు. తెలంగాణలో వాడినప్పుడు ఆడపిల్లని ఎందుకంటారు అంటే ఆడపిల్ల కాబట్టి అనేది ఒకటి, మీ ఆవిడని ఎందుకంటారు అంటే మీ ఆవిడ కాబట్టి, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర కాబట్టి పాదయాత్ర. ఇది ఈరోజు విపరీతమైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ, సినిమాల్లో వాడేస్తారు మీడియాలో. మీరు గమనించారు ఇదంతా? లేదండి, నాకు తెలియదు. బట్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ, వై నాట్? అంటే వాటిని ఎంజాయ్ చేశారు మీరు ఎక్కడన్నా? అంటే మీకు ఒక బ్రాండింగ్ వచ్చేసింది దానివల్ల. ఒకటి చూపించారు, ఒక మీమ్ చూపించారు నాకు, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అనేది నా పిల్లలు చూపించారు మీము, చూశాను నేను. అంటే అది క్యాజువల్గా వచ్చేసిందా లేకపోతే ప్రిపేర్ అయ్యి చెప్పారు? లేదండి, క్యాజువల్గా వచ్చింది, వెరీ క్యాజువల్ ఇట్ వాజ్. బికాజ్ ఆ సందర్భానికి నేను ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఒక విషయాన్ని ఎలాబొరేట్ చేస్తూ అట్లా బ్రేకప్ చేసి కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. బికాస్ కామన్ సెన్స్ ఈజ్ కామన్ బికాస్ ఇట్స్ కామన్ అని నేను అన్నాను అనుకోండి, ఇది కూడా ఒక లైన్ కావచ్చు. సో ఇట్స్ అస్ సింపుల్ అస్ దట్. నేను ఎక్స్ప్లెనేషన్లో భాగంగా దాన్ని బ్రేకప్ చేసి వివరిస్తానేమో అలాగా. సో మీ పిల్లలు కానీ అనిల్ గారు కానీ వాటిని ఎప్పుడన్నా అన్నారండి, ప్రస్తావించారా వీటి గురించి? చూసి నవ్వుతారు. అదే లాఫ్ అబౌట్ ఇట్. పిల్లలు ఎస్పెషలీ. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, చాలా ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం కేటాయించారు. మండే ఎండలో మీరు ఇప్పుడు ప్రచారం ఎన్ని గ్రామాల్లో తిరిగింది కూడా మేము చూసాం, కళ్ళారా చూసాము. సో ఆ టైంలో కూడా మీరు టైంకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆల్ ది బెస్ట్ అండి, మీరు కోరుకున్నది నెరవేరాలి, మీకు న్యాయం జరగాలి, మీతో పాటు సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలని మేమందరూ కూడా కోరుతున్నాం. మరొక నాయకుడు